సినిమాకి వెళ్ళినప్పుడు కార్నర్ సీట్లో కూర్చుంటానంటే కంఫర్ట్ కోసం అనుకున్నా. ఫర్దర్ స్టడీస్ కోసం పెద్దాపురం వెళ్ళావు, ప్లేస్ నచ్చిందనుకున్నా. కొన్నాళ్ళు పోయాక ఆఫీస్కి వచ్చి బిజినెస్ చూసుకుంటాం అనుకున్నా. కానీ ఆఫీస్లో ఫిగర్లు ఉన్నారా అని అడిగావు చూడు, అప్పుడు అర్థమైంది నీకు అమ్మాయిలు పిచ్చి పట్టుకుందని. ఇన్నాళ్ళు నువ్వు మన పక్కింటోళ్ళకి ఎదిరింటోళ్ళకి అర్థం కాలేదు, ఇక ఆడియన్స్కి ఏం అర్థం అవుతావు. స్వప్నాలు అన్ని భరించలేమిగ సెలవో సెలవో. నా పేరు హర్ష. నా దగ్గర లేనిది లేదంటూ ఉంటారు. పంచర్ అయిన సైకిల్, రెంట్కి తీసుకొచ్చిన సూట్ అన్నీ ఉన్నాయి. ఒక్క గర్ల్ ఫ్రెండ్ తప్ప. తన కోసం ఎంత దూరమైనా వెళ్ళాలనిపిస్తూ ఉంటుంది, ఎంత ఘోరమైనా చెయ్యాలనిపిస్తూ ఉంటుంది. మిమ్మల్ని అందని కాదు, తనతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. నీది ఏ కాలేజ్? కాలేజా? నేనా? ఏమైంది? సంపూర్ణేష్ బాబు సినిమా చూసినట్టు అంత భయపడిపోతున్నావు? ఏం లేదు, మీ అమ్మాయి మమ్మీ అంటూ వెనక నుంచి పరిగెత్తుకుంటూ వస్తుందేమోనని. నువ్వు సంతూరాడికి బాగా కనెక్ట్ అయినట్టున్నావే. నేను ఎలిమెంటరీ స్కూల్. ఎలిమెంటరీ స్కూలా? అంటే నీకు బాడీ ఎదిగింది కానీ బ్రెయిన్ ఎల్కేజీలోనే అయిపోయిందా? అదేం కాదు, నేను ఎలిమెంటరీ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాను. అమ్మయ్యా, బతికించావు. ఏమన్నావు? బతికించావు అన్నాను. బాబు చిట్టి. చిట్టి కాదే, నా పేరు హర్ష. ఏదో ఒకట్లే. రేపు నేను స్కూల్కి రాను అన్నానంటే మా పిల్లలు కూడా అదే అంటారు. పిల్లలా? అంటే నీకు పెళ్ళయి పిల్లలు కూడా? పిల్లలంటే మా స్కూల్ పిల్లలు. వాళ్ళే ఉద్దేశంతో అన్నారు. హలో, హాయ్. నువ్వా? ఎలుకలు కిచెస్ అంటున్నాయి, రొమాన్స్ చేసుకుంటున్నాయా? ఓ, ఫోన్ మాట్లాడుతున్నావా? ఫోన్లో ఎవరు? మమ్మీయా? మమ్మీ కాదు, నా బాయ్ ఫ్రెండ్. బాయ్ ఫ్రెండా? ఎంత బాయ్ ఫ్రెండ్ అయితే మాత్రం అలా ముద్దులు ఇచ్చేస్తావా? కొంచెం కూడా సభ్యతా సంస్కారం, ఇంట్లో ప్రతిభా పురస్కారం ఏం లేవా? వాళ్ళు నాకు ఎన్నో ఇచ్చారు, నేను కూడా తిరిగి ఏదో ఒకటి ఇవ్వాలి కదా, లేకపోతే లావ్ అయిపోతాను. అలా ఇచ్చి ఇలా చిక్కిపోయా అనమాట. పండి, నాకు సిగ్గేస్తుంది. నీ సిగ్గు సూపర్ మార్కెట్కి వెళ్ళా? అది సరే కానీ నేను పట్టుకోవాలంటే ఎలా? నేను పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ ఒసామా బిన్ లాడెన్ కాలేజ్లో చదువుకుంటున్నాను కదా. ఇది చాలు, రేపే అందులో అడ్మిషన్ పడతా. దాని తర్వాత నేను అక్కడే కలుస్తా, వస్తా. హలో, ఏంటి? ఆ సెంట్రల్ మినిస్టర్ మా డాడీకి వార్నింగ్ ఇచ్చాడా? వాడెక్కడున్నా సరే వాడంతా చూస్తాను. చూడు, నాకు యాక్షన్ ఎపిసోడ్కి టైం అయింది. యాక్షన్ ఎపిసోడ్ తర్వాత మళ్ళీ కలుస్తాను. అంతవరకు ఈ ప్రాజెక్ట్ కోసం ఎంతమందిని చంపినా పర్లేదు. సార్, మీ ఊరించి ఎవరు వచ్చారు? బాగా కావాల్సిన వాళ్ళంట, పిలవమంటారా? నేనెవరో మీకు తెలియదు, కానీ అలా చెప్తే కానీ మీరు లోపలికి పంపరని నిన్నే నీ గురించి తెలిసింది. రాత్రికి లారీ ఎక్కా, పొద్దుటికి షేర్ ఆటో పెట్టా, మధ్యలో మీ పనమ్మాయిని కూడా కోకా. పనమ్మాయి కోసం ఇంత దూరం వచ్చావా? వేరే పనేం లేదా? నేనెంత దూరం వెళ్తానో చెప్పడానికి ఓ చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను. విషయం ఏంటి? నీకు మా అండర్వేర్ కావాల్సి వచ్చిందరా? నాకెవరు అండర్వేరు అవసరం లేదు, ఎందుకంటే నాకు అండర్వేర్ వేసుకునే అలవాటే లేదు. నేను మాట్లాడుతుంది నేను వేసుకునే అండర్వేర్ గురించి కాదు, మా డాడీ రన్ చేస్తున్న అండర్వేర్ గురించి, హర్ష అండర్వేర్ అండ్ కంపెనీ గురించి. చూడు, మీ డాడీ అండర్వేర్ని నేను టేక్ ఓవర్ చేస్తున్నాను. ఇక నుండి అండర్వేర్ నాది, నాది, నాది. రేయ్, నీకు కావాలంటే విఐపి, రెడ్ జోన్, సచిన్, సన్నీ లియోన్ ఇలా చాలా అండర్వేర్ కంపెనీలు ఉన్నాయి.
కానీ హర్ష అండర్వేర్లో తల దూర్చావో నీ తలే లేకుండా చేస్తా. నేనేం చేసినా నన్ను కాపాడడానికి నా వెనక ఓ బ్యాడ్ ఫాదర్ ఉన్నాడన్నాడంట. మా ఫ్యామిలీ వెనుక, మా డాడ్ అండర్వేర్ వెనుక కూడా ఓ బ్యాడ్ సన్ ఉన్నాడు. బ్యాడ్ అంటే నీలా కాదులే, అదో రకం. ఇంకొకసారి అండర్వేర్ జోలికి వచ్చావని తెలిసిందంటే నీకు అండర్ గ్రౌండ్లో కూడా ప్లేస్ లేకుండా చేస్తాను. వస్తా. లవ్ సీన్ని మధ్యలో ఆపేసి వచ్చాను, కావాలంటే క్లైమాక్స్లో కలుద్దాం. ఇప్పటి వరకు చాలా అండర్వేర్లు తీసుకున్నావు, అవన్నీ తిరిగి ఇచ్చేసేయాలి. లేకపోతే అండర్వేర్లు వేసుకోవడానికి నువ్వే లేకుండా చేస్తాను. జత కలిసే జగత్కంత్రీలు జత కలిసే గంతకి బొంత జత కలిసే సోదెడతారు పడతారు సోకు నిజమెరుకైతే షాకు సులు చెప్పేస్తూ చేసేది ఫేకు బిల్డప్ సూపరు పైకి వీలదేమో పర్ఫ్యూమ్ లవ్వు లోన మాత్రం కంపు కొట్టే వెరీ బ్యాడ్ స్మెల్ ఏ చారు, నీకో గుడ్ న్యూస్. ఇది చూడు, అన్నదాత మ్యాగజైన్లో హర్ష గురించి ఒక ఆర్టికల్ రాశారు. వాట్? బ్లాక్లో ఆధార్ కార్డ్స్ అమ్ముతున్నట్టు రాసారా ఏంటి? అది కాదే, ప్రపంచంలో నిష్ఠ దరిద్రుల్లో ది బెస్ట్ అని హర్ష గురించి రాశారే. వాట్? నువ్వు అప్పులు అప్పారావు కొడుకువా? ఈ విషయం నిన్న అన్నదాత మ్యాగజైన్ చదివేంత వరకు తెలియలేదు. అవును చారు, ఈ విషయం నీ దగ్గర దాచిపెట్టాను. ఐఎమ్ సారీ. కనీసం నీ ఆస్తిపాస్తులు ఎన్నున్నాయో తెలుసా? నిన్నే మా అకౌంటెంట్ చెప్పాడు. 2036 రూపాయల 30 ఉందంట. ముర్కాలు పక్కన కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న పూరి గుడిసె కూడా మాదే. వాట్? అంత డబ్బు, అంత ఆస్తి పెట్టుకొని ఇంత సింపుల్గా ఎలా ఉండగలుగుతున్నావు? నీకోసమే చారు. నాకెక్కడింత డబ్బు ఉందని తెలిస్తే నన్ను ఎక్కడ అసహించుకొని ఏ గొట్టం గోవిందరావుతో లేచిపోతావని నా భయం. అందుకే చెప్పలేదు. ఈ కాలం అమ్మాయిలు మరీ అంత అమాయకులు అనుకున్నావా? నీకు ఇంత ఆస్తుందని తెలిస్తే ఈ షార్ట్ ఫిల్మ్ 3వ సీన్కి ఎంటర్ అయ్యేదే కాదు. ఫస్ట్ సీన్లోనే నీకు ఫ్లాట్ అయ్యి ఫ్లైట్ ఎక్కి ఫారిన్ వెళ్ళి అక్కడే సెటిల్ అయిపోయే వాళ్ళం కదా. నిజమా చారు? ఒప్పుకున్నావా నా ప్యారు? చెక్కేద్దామా మరో ఊరు? నువ్వు త్రివిక్రమ్ సినిమాలు ఎక్కువ చూస్తుంటావు కదా. హే, నీకెలా తెలుసు? ఏమో, నాకు అన్నీ అలా తెలిసిపోతే అంతే. ఓ, కానీ నీకు తెలియాల్సింది ఇంకోటి ఉంది. అది నీ సొంతూరు గురించి. సంతూరా? దాని గురించి నాకైతే తెలీదు. మేము వాడేది అదే కదా. తను అంటుంది సంతూర్ సోప్ గురించి కాదు, నీ సొంత ఊరు గురించి. సొంతూరా? ఏమైంది నా సొంతూరుకి? అక్కడ కనీస సౌకర్యాలు లేక ప్రజలు ఎంత అవస్థపడుతున్నారు తెలుసా? పేకాటాడి పాడైపోవడానికి క్లబ్బులు లేవు, తాగి పడిపోవడానికి బారులు లేవు, మాలాంటి అందగతులకి బ్యూటీ పార్లర్ లేవు, రెస్టారెంట్లు లేవు, పబ్బులు లేవు, ఎలాంటి జబ్బులు లేవు. ఏంటి, నా ఊరికి ఇన్ని కష్టాలున్నాయా? లాభం లేదు. వెంటనే నా ఊరిని దత్తత తీసుకుంటాను. ఊరిని దత్తత చేసుకోవడం కాదు, ముందు నన్ను దత్తత చేసుకో. నిన్నొక్కదాన్నే కాదు, నిన్ను నిన్ను దీన్ని దాన్ని మీ అందరినీ దత్తత తీసుకుంటాను. ఒక్కరనుకుంటే 4 వస్తారు. సూపర్. మమ్మల్ని కాదు, మా బాయ్ ఫ్రెండ్స్ని కూడా దత్తత తీసుకోవాలి. అంటే మిమ్మల్ని జానన్నట్టు మీ బాయ్ ఫ్రెండ్స్ కూడా? నా వల్ల కాదు, తూచ్, నేను ఒప్పుకోను. వీళ్ళందరినీ దత్తత తీసుకుంటేనే నీ లవ్ నేను యాక్సెప్ట్ చేసేది. పెట్టిందండి అంబర్ ఫిట్టింగ్. సరే,
మీ అందరినీ నేను దత్తత తీసుకుంటాను. ఇక్కడ నుంచి మీరంతా నా వాళ్ళు. చాలా దత్తత తీసుకోవడం అంటే పొద్దున గుడ్ మార్నింగ్ చెప్పి 2 చాక్లెట్లు ఇప్పించి సాయంత్రం గుడ్ నైట్ చెప్పడం కాదు. మరే మా ఫోన్ బిల్స్ కట్టాలి, మమ్మల్ని షాపింగ్ తీసుకెళ్ళాలి, కొత్త సినిమాలు వస్తే టికెట్లు ఇప్పియాలి, మా హాస్టల్ ఫీజులు కట్టాలి. నా 2036 రూపాయలు 36 ఎసరెట్టేశారు. ఇంకా నా ఆస్తంతా గోవిందా. ఓ బ్లైండ్ లవ్వరు మైండ్ దొబ్బి నువ్వు సంకనాకి పోతివి కదరా, పిలుపు వినరా మేలుకొనరా పరుగువై పదపదరా. ఓరా శ్రీమంతుడా పరిపోరా శ్రీమంతుడా నీ ఏషాలకి సెలవో. ఓరా శ్రీమంతుడా పరిపోరా శ్రీమంతుడా నీలో స్వప్నాలు అన్ని భరించలేమిక సెలవో సెలవో. ఓరా శ్రీమంతుడా పరిపోరా శ్రీమంతుడా నీ ఏషాలకి సెలవో. ఓరా శ్రీమంతుడా పరిపోరా శ్రీమంతుడా నీలో స్వప్నాలు అన్ని భరించలేమిక సెలవో సెలవో. మన ఖాతాలో మరొకడు బకరైపోయాడు కందే. లేకపోతే లవ్ పేరుతో నా వెంట పడతాడా? శార్థం నాకిచ్చేసాం కదే. ఇక చాలు రే, సెన్సార్ వాళ్ళు ఒప్పుకోరు. మరి నెక్స్ట్ టార్గెట్ ఎవరు? హైదరాబాద్లో ఎంతో మంది బకరాలు ఉన్నారు, దొరక్కపోతారా ఏంటి? అది కూడా కరెక్టే. బేరర్కి టిప్పు బికారికి అప్పు ఇవ్వచ్చు కానివ్వండి, అమ్మాయిల ముందు ఇలా బిల్డప్లు ఇస్తే మాత్రం వాచిపోయి చేతికున్న వాచీలు పోయి గొలుసులు పోయి పులుసు కారిపోయి చివరికి ఇలా మిగిలిపోవాల్సి వస్తుంది. కొంచెం కేర్ఫుల్ ఉండండి ఏంటి. ఓ బ్లైండ్ లవ్వరు మైండ్ దొబ్బి నువ్వు సంకనాకి పోతివి కదరా,